బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలను కేసీఆర్ సీరియస్ గా తీసుకోవటం లేదు. ఆయన పెద్దగా కంగారు పడటం లేదు. కవిత తిరుగుబాటు చేయటాన్ని ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదని సంకేతాలిచ్చారు. గురువారం ఆయన ఫామ్ హౌస్ లో పంటల పరిశీలనకు వెళ్లారు. ఉదయం కారులో ఆయన పార్టీ నేతలు లేకుండా ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసే వారితో కలిసి వెళ్లి పంటల్ని పరిశీలించారు. ఆ తర్వాత గోశాలకు కూడా వెళ్లారు. అన్ని పంటలు పరిశీలించి వాటి ఎదుగుదలను తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. నిజానికి బీఆర్ఎస్ లో పరిణామాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ఫామ్ హౌస్ లో ఉండటంతో భవిష్యత్ కార్యాచరణపై అదే పనిగా చర్చిస్తున్నారని చాలా మంది అనుకున్నారు. పార్టీ వ్యవహారంలో కవిత విషయంలో కేసీఆర్ అంతగా పట్టించుకోకపోవటం బీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు కాళేశ్వరం రిపోర్టు మీద విచారణకు ప్రభుత్వం సీబీఐకి సిఫారసు చేసింది. ఇదంతా చాలా సీరియస్ మ్యాటర్ అని బయట అనుకుంటున్నారు. కానీ కేసీఆర్కు కాదు. కేసీఆర్ అంటే అపర చాణక్యుడు. ఆయన మాట అంటే శాసనం. ఇలాంటి పరిస్థితుల్ని తెలంగాణ చూసింది. ప్రగతి భవన్ నుంచి బయటకు రాకుండా కనుసైగలతోనే పాలనను శాసించారు. ఆయనకు రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి స్విచ్ వేయాలో తెలుసు. కవిత విషయంలో కేసీఆర్ అంటిముట్టనట్లుగా ఉన్నారు. రాజకీయాల విషయంలో కవితకు సర్ది చెప్పలేకపోయారని, ఆమెకు పార్టీలో ఎలాంటి పాత్ర ఉంటుందో చెప్పి అంతవరకు పరిమితం అవ్వాలని సూచించలేకపోయారని కొంతమంది అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలు చేసినప్పుడు కవిత కేసీఆర్ వెంటే ఉండేవారు. నిజంగా కవితకు సర్ది చెప్పాలని అనుకుంటే ఓ మాట చెప్పేవారు. కేసీఆర్ మాట కవిత జవదాటేవారు కాదు. అయినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ ఇతర పార్టీలను చిన్నాభిన్నం చేసే రాజకీయం చేశారు. చాలా పార్టీలు తట్టుకోలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్కు బాగా తెలుసు. అయితే ఇప్పుడు సొంత పార్టీ చిన్నాభిన్నం అవుతున్నా ఆయన ఏమీ చేయలేకపోతున్నారని కొంతమంది క్యాడర్ భావిస్తున్నారు. ఇక్కడ రాజకీయం ఏంటంటే బీఆర్ఎస్ను ఇతర పార్టీలేవి చిన్నాభిన్నం చేయటం లేదు. అంతర్గత సమస్యలతోనే ఆ పరిస్థితి వచ్చింది. వాటిని కూడా కేసీఆర్ చక్కదిద్దేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారు. కేసీఆర్ చాణక్యం అంతా కంబ్యాక్లోనే ఉంటుందని, ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ను ప్రక్షాళన చేసి ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుందన్నట్లుగా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. రంగంలోకి దిగాల్సిన రోజున విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.